హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే గోధుమ పిండితోనైతే బిస్కెట్లు చేసిన. ఇది కూడా ఫస్ట్ టైమే కానీ మంచిగా వచ్చినాయి. అంత ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఎవరు వంట రానోళ్ళకి కూడా మంచిగా ఈజీ అయిపోతుంది. దానికోసం అయితే కొంచెం గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఓమ, కొంచెం కలర్ఫుల్ కోసం అయితే నేను కొంచెం చికెన్ మసాలా తీసుకున్నా. మంచిగా వచ్చినాయి. మనం చపాతీ పిండి ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలి. చపాతీలానే వేసుకోవాలి. నేనైతే అతి తెలుగుతోనైతే ఒకదాని మీద ఒకటి వేసిన. అదైతే నాది పొరపాటు అయింది. మీరైతే అస్సలు ఇట్లా వేసుకోకండి. మనం చపాతీ ఎట్లా వేసుకుంటామో అట్లా ఒక్కొక్కటే కట్ చేసుకోండి. మంచిగా ఈజీ కూడా అయిపోతుంది. ఇంకా ఇట్లా మంచిగా లేదని చెప్పేసి నేనైతే పెద్దది ఒకటేసారి చేసుకున్నా. అది కట్ చేసుకున్న అదైతే ఈజీ అయిపోయింది. మనకు తొందరగా కూడా అయిపోయింది. అట్లా టైం కూడా మస్తు సేవ్ అయిపోయింది నాకు. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఏం పట్టది, తొందరగా అయిపోతుంది. ఎంత వంట రానోళ్ళకైనా కానీ నిమిషంలో అయిపోతుంది. అసలు ఇది నాకే అసలు ఎట్లనే అనిపించింది ఇంత తొందరగా అయిపోయిందా అని చెప్పేసి. నా వీడియోలు చూస్తారా, ఎక్కడి నుండి చూస్తారో కామెంట్ చేయండి. మంచిగా ఉన్నాయా లేదా. మీకు ఇంకేమైనా వంట వీడియోలు కావాలంటే కూడా చెప్పండి. నాకు వంట అంత పెద్దగా వచ్చు అని నేను చెప్పా. నాకు వచ్చిన దాంట్లో నేను చేసి చూపిస్తున్నా. కొంచెం అయితే నేర్చుకుంటున్నా కూడా. సరేనా, బాయ్ మరి.